ఏమిటది? నిన్ను వదలు బాటన్ బర్గర్, నువ్వు ఇంతకింత అనుభవిస్తావు. ఏదో కొత్త రంధ్రం చేసే యంత్రాన్ని కనిపెట్టినట్టుంది. అది ఒక్కరోజు కూడా సెలవు తీసుకోదా? నువ్వు లోపల ఏం చేస్తున్నావు? వెళ్ళి చెత్తపుట్టని ఉపయోగించు, తెలిసిందా? అది పేలిన వెంటనే ముక్కలు ముక్కలు అయిపోయిందేమో. అసలు అదేంటో తెలియట్లేదు. హే, బహుశా అది క్యాట్ ని కూడా మాయం చేసిందేమో. అంత సీన్ లేదులే. మగవాళ్ళు రాకూడదు. పండి పండి బయటికి పండి. ఎక్కడైనా ఓ మూల ముడుచుకుని పడుకుని ఉంటుంది తల్లి. నిన్నటి నుంచి అది నాకు కనిపించలేదు. హఠాత్తుగా మాయమైనట్టు అనిపిస్తోంది. ఈ రోజు పేపర్ చూసావా? బూత్స్విల్ బురద గుంటల్లో తిరుగుతున్న విచిత్ర జీవి ఊహా చిత్రాలు ఇవి. ఇదేమిటో నాకు తెలుసు. నా వెంటరా. డెన్నిస్, ఏంటిదంతా? అది బురద క్రాక్ బేబీ. ఏంటి? అది చిన్నదిగా ఉన్నప్పుడే టాయిలెట్ లో పడేసి ఫ్లష్ చేసేశారు. ఆ బురద క్రాక్ బేబీ నేల కింద సొరంగాల్లో తిరుగుతూ ఎర కోసం వెతుకుతుంటుంది. ప్లంబింగ్ చేసే గొట్టాల్లో దాని అరుపులు వినిపిస్తూ ఉంటాయట. ఇది ఒట్టి కట్టు కదా, అంత గొప్పగా కూడా లేదు. ఈ బురద క్రాక్ బేబీ నిజం కోప్ రాక్షస గ్రీన్ జంగిల్ 80 లాగా, యోకాన్ లో 5 కాళ్లున్న మూస్ మాన్స్టర్ లాగా, జూనియర్ హై ఈమో వ్యాంపైర్స్ లాగా. అవును, నిజమే. ఆ రకంగా మీ ఇంట్లో ఉన్న క్యాట్ ఒక ఏలియన్ అని చెప్పినప్పుడు నేను నమ్మాను కదా. దీనికి దానికి తేడా ఏముంది? ఒకటే తేడా, క్యాట్ నిజమైంది. బురద క్రాక్ బేబీ కూడా నిజమైనదే. ఓకే ఓకే, అది ఉందని నువ్వు చెప్తున్నావు కాబట్టి నేను నమ్ముతున్నాను డెనిస్. సరే, పద వెళదాం. ఓకే డెనిస్, మనం ఏం చేయాలో చెప్తాను విను. ఈసారి ఏం చేయాలో నేను చెప్తాను, నువ్వు అసిస్టెంట్ వి. అలాగే అలాగే. నీ గెటప్ భలే ఉంది కూప్. ఏదైనా ప్లంబర్ క్రీడల పోటీలో పాల్గొంటున్నావా? మేము బురద క్రాక్ బేబీని వెతకడానికి వెళ్తున్నాం. అది బురద గుంటలో తిరిగే ఒక మాన్స్టర్. పద వెళదాం. మేము వస్తాం, ఆగండి. దీన్ని ఒక డాక్యుమెంటరీగా తీయచ్చు. బురద క్రాక్ బేబీ అన్వేషణ అని పేరు పెట్టచ్చు. అవును, ఒక డివిడి కూడా తయారు చేయొచ్చు. బురద క్రాక్ బేబీ అన్వేషణ తయారైన విధానం గురించి. మిస్టర్ క్యాట్, ఎక్కడున్నావు? సరే, గొడవ పడితే ఎవరు గెలుస్తారు? బురద క్రాక్ బేబీయా లేక బిగ్ ఫుటా? ఆ యుద్ధం నీళ్లలో జరిగితే బురద క్రాక్ బేబీయే గెలుస్తుంది. కానీ నేల మీద జరిగితే తప్పకుండా బిగ్ ఫుటే గెలుపు. ఒకవేళ ఇవి రెండు లాచెనస్ మాన్స్టర్ తో గొడవ పడితే? నిజానికి ఇవి రెండు దాని ముందు పనికిరావు. ఓ, నాకిప్పుడే అడుగుల శబ్దం వినిపించింది. తడిచిన అడుగులు, 4 తడిచిన అడుగులు, 4 తడిచిన పెద్ద కాళ్ళ అడుగులు. నువ్వు వినాలని కోరుకునేవి నీకు వినిపిస్తున్నాయి డెన్నిస్. అసలు ఎలా? నాకేదో కనిపిస్తుంది. అక్కడ లేదు ఫ్రెండ్స్, అక్కడ. ఇదిగో ఇక్కడుంది. లేదు, ఇటువైపు. అది ఇక్కడుంది. ఎక్కడుంది? నాకు కనిపించట్లేదే. అది ఒట్టి నీడా. ఆ మాట లాన్ తో చెప్పు గురు. వాడి మీద బురద క్రాక్ బేబీ దాడి చేస్తోంది. తర్వాత మనమే ఇక్కడ నుండి పారిపోవాలి. నా కళ్ళ మీద లైట్ వేయకు. ఏం కనిపించట్లేదు. హార్లీ లాన్, బురద
బురద క్రాక్ బేబీ. దొరికింది. నా బహుమతి ఏది? అది మిస్టర్ క్యాట్ కాదు. ఇది ఒక క్యాటా? ఇది దగ్గరగా ఉంది కదా. దాదాపు కోరికలున్నాయి. వెంటనే నాకు కోటాను కోట్లు ఇవ్వండి. ఏంటి కోటాను కోట్ల? మిస్టర్ క్యాట్ ని కనిపెడితే బహుమతి ఇస్తామని నేనే ప్రకటించాను. ఎంత ఇచ్చినా తక్కువే. ఓరి నాయనో, ఎన్ని సున్నాలు వేస్తే అసలు ఎన్ని కోట్ల లెక్కొస్తుందో నాకేం అర్థం కావడం లేదు. వదిలించుకున్నట్టేనా? ఏమో తెలీదు, కానీ ఇప్పుడు దాని గూడుని మనం కనిపెట్టినట్టున్నాం. దానికి తినడంలో ఒక పద్ధతి ఉన్నట్టు లేదు. చిన్నపిల్లలా చింద్రవందర చేసి మొసలిలా నమిలి మింగేసింది. పాపం లాన్ హార్లీ దాని నుండి తప్పించుకోలేకపోయారు. మోసపోయారు. ఇద్దరు బాగా మోసపోయారు. నీ గుడ్లు బయటకు వచ్చేసాడండి. అందులో ఒకటి గుండ్రంగా తిరుగుతోంది. కానీ మిమ్మల్ని క్రాక్ బేబీ పట్టుకుంది కదా, ఎలా తప్పించుకున్నారు? అసలు బురద క్రాక్ బేబీ అనేది లేదు డెన్నిస్. నో, నిజంగా ఉంది. దాని గూడిని కనిపెట్టాం. మీరు కనిపెట్టింది మా గూటిని. ఇదే మా స్థావరం. ఒకవేళ బురద క్రాక్ బేబీ అనేది ఉంటే ముందు మాకే తెలిసేది. వినండి, ఏమిటా శబ్దం? నాకు వినిపిస్తోంది. ఇక చాలే, ఊరుకోండి. మళ్ళీ బోల్తా కొడదాం అనుకుంటున్నారా? అది నిజంగా ఉంది. కాదు, అది కాదు, కాదు, కానే కాదు. రంగు ఎక్కువైంది, జుట్టు ఎక్కువైంది. అది మరింత సూటిగా ఉండదు. మళ్ళీ అదేనా? కాదు, దాన్ని దగ్గరికి కూడా తీసుకురావద్దు. చాలే, ఇది కూడా విడ్డూరంగా విచిత్రంగా అసహ్యంగా ఉంది. ఇదిగో దీనిలాగే. అనవసరంగా మిస్టర్ క్యాట్ ని ఎగతాళి చేయకండి. వద్దు వద్దు వద్దు. అది మన దగ్గరికి వస్తున్నట్టుంది. ఓకే కూప్, ఇదే సరైన అవకాశం. బురద మాన్స్టర్ కి ఆహారం కావడమా? కాదు, దాన్ని పట్టుకోవడం. ప్రపంచానికి దీన్ని చూపిస్తాను. అప్పుడు అందరూ నమ్ముతారు బురద క్రాక్ బేబీ అసలు క్యాట్. ఇన్నాళ్ళు బురద క్రాక్ బేబీలా వేషం వేసింది నువ్వేనా? ఏమిటిది? ఇది రంధ్రం చేసే యంత్రం. ఓకే క్యాట్, అసలు దీని ఉపయోగం ఏంటి? మహాసముద్రాలను పీల్చేయడమా, నూనె బావులు తవ్వడమా, లేక సరదాగా రంధ్రాలు చేయడమా, లేక నేను చెప్పినవన్నీ? దూరంగా ఉంది. ఇది దేన్నో చూసి భయపడింది. నేను కూడా. నిచ్చెన దగ్గరికి పదా. టైం లేదు, మనమే దారిని సృష్టించాలి. ఓ సారీ క్యాట్, నీ యంత్రాన్ని ఎక్కడో పడేశాను. కావాలంటే మళ్ళీ వెళ్ళి వెతుక్కో. అయితే ఈ బురద క్రాక్ బేబీ అన్నది ఒట్టి కట్టుకదని నువ్వు అనుకుంటున్నావా? లేదు, అదెక్కడో ఖచ్చితంగా ఉంది. నువ్వు నిజమంటే నేను ఖచ్చితంగా నమ్ముతాను. థ్యాంక్స్ కూప్. హే,
తెరవండి. లేదు, ఇది కూడా మిస్టర్ క్యాట్ కాదు. సరే, వచ్చే వారం మనం వెళ్లి రాక్షస గ్రీన్ జంగల్ ఎటీని వెతుకుదామా? ముందు ఇంట్లోకి వెళ్లే దారిని ఆలోచిద్దాం. బ్రహ్మాండం, ఇంకొకటి షూట్ చేయి. ఈ టీ షర్ట్ క్యారెట్ తో బట్టల్ని భలే వదిలించుకోవచ్చు. నువ్వు తప్పకుండా దీన్ని మళ్ళీ వేసుకోవనుకుంటాను. వద్దు, కెప్టెన్ ప్రాన్సర్ ని పారేయద్దు. ఓ థ్యాంక్ యూ టీ షర్ట్ దేవతలారా, ఈ సైజు నాకు సరిగ్గా సరిపోయింది. వావ్, అది టార్గెట్ ని దాటి వెళ్ళిపోయింది. కూప్, అదిగో క్యాట్, అది ఏదో చేస్తోంది. వెళ్ళి ఇంకొన్ని బట్టల్ని అందులో కుక్కు. క్యాట్ పథకాన్ని మనం పాడు చేద్దాం. అంతా సిద్ధం, వెంటనే షూట్ చేయి. నువ్వు సాధించావు కూప్. మొదలైంది. ఓకే కూప్, ఇక నువ్వు ఆపేయచ్చు. నా వల్ల కావట్లేదు, ఇరుక్కుపోయింది. ఇది కంప్యూటరైజ్డ్ సాక్స్ ని లాగే యంత్రం. నీ సాక్స్ గాని లూజ్ అయ్యాయంటే ఇది పైకి లాగే. చాలే ఆపు, నాకు అర్థమైంది. ఆ పని నా చేతులతో నేనే చేయగలను. ఎప్పుడు పాతకాలపు మనిషిలా ఆలోచిస్తావెందుకో? మూడో గ్రేడ్ మంచి పౌరుడి అవార్డు ఎవరికి? కూప్ బర్టన్ బర్గర్. ఇక ఏ క్షణానైనా బ్యాటరీ అయిపోవచ్చు. మొత్తానికి ఇది అయిపోయింది. 5 ఏళ్ల నుండి నా పాకెట్ మనీని ఆదా చేయడం మంచిదైపోయింది. నేను దాంతో ఒక మంచి బైక్ ని కొనుక్కుందాం అనుకున్నాను, కానీ ఇలా జరుగుతుందని ఊహించలేదు. డాడీ, నా 6 నెలల పాకెట్ మనీని అడ్వాన్స్ గా ఇస్తారా? సారీ కూప్, కాలేజీ ఆఖరి ఏడాది వరకు నీకు అడ్వాన్స్ ఇచ్చేశాను. జరిగిన నష్టానికి నువ్వు హెన్రీ కోట్లో పనిచేయాల్సిందే. నీకు ఏ అభ్యంతరం లేదుగా హెన్రీ? హృదయపూర్వక స్వాగతం కొత్త పనివాడా. నా లెక్క ప్రకారం నువ్వు ఈ నష్టపరిహారాన్ని చెల్లించడానికి దాదాపు 376 వీకెండ్స్ మాత్రం పనిచేస్తే సరిపోతుంది. కూప్ హెన్రీ కోట్లో పనిచేస్తున్నాడు కాబట్టి వీకెండ్స్ లో నాకు సహాయం చేసేవాళ్లు కావాలి. ఎంత తక్కువ సమయంలో ఎవరిని పనికి పెట్టుకోవాలి? నువ్వు నాకు బదులుగానా? అది ఖచ్చితంగా జరిగే పని ఓకే కాదు. మిలీ, మన కుటుంబ వృత్తిని ఎలా చేయాలో నేను నీకు నేర్పిస్తానుగా. మనం త్వరగా వెళ్ళాలి, కాలమే ధనం. కమాన్ మిస్టర్ క్యాట్, నువ్వు నా ప్రత్యేకమైన ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ గా ఉండొచ్చు. ఇక మనం వెళదాం. గుడ్ బై కూప్. మొదటి రోజు సరదాగా గడిపే. దయచేసి హెన్రీ కోట్లోని ఫ్యాన్సీ ఎలక్ట్రానిక్స్ ని పాడు చేయకు.
మిస్టర్ అసిస్టెంట్. నీ వెనక 2 స్టిక్కర్ అంటించాను. ఓ అలాగా, ముక్కు మీద అంటిస్తాను చూడు. నేనే అంటిస్తాను. దినేష్, ఏంటి మీరు చేస్తున్నది? నిజానికి నేనే స్టార్ట్ చేశాను, అందువల్ల నాదే తప్పు. నింద వేసుకోవాల్సిన అవసరం లేదు కూప్. డెన్నిస్ ని నేను చూసుకోమన్నాను. నిన్ను వాడు అదుపు చేసి ఉండాల్సింది. ఆ మాత్రం వాడికి తెలీదా? ఇక మనం ఆటలాడకూడదు, ఓకే కూప్? నేను మా నాన్నగారికి సహాయం చేస్తున్నప్పుడు ఎంతో సరదాగా ఆడుకుంటాం. ఎందుకంటే మీ డాడ్ మా డాడ్ లాగా నిజమైన బిజినెస్ మ్యాన్ కాదు. ఏమిటి నువ్వు అంటున్నది? అంటే మీ డాడ్ కన్నా మా డాడ్ పనిలో చాలా సీరియస్ గా ఉంటారు. మా నాన్నగారు కూడా ఎంతో శ్రమ పడుతున్నారు. కూప్, వృధా చేసిన స్టిక్కర్స్ కి నువ్వు అదనంగా మరో వీకెండ్ పనిచేయాల్సి ఉంటుంది. డెనిస్, 1 వారం పాకెట్ మనీ నాకు ఇవ్వాలి. ఇక వేళ కొలాపండి, పని కానివ్వండి. ఓకే మిలీ, స్వాపింగ్ లో రూల్ నెంబర్ 1, మార్చడానికి వాళ్ళు తెచ్చిన వస్తువు నీకెంత నచ్చినా బయటకు చెప్పకూడదు. ఈ అద్భుతమైన పెయింటింగ్ బదులుగా నీకేం కావాలి? ఇది నాకు కావాలి. మీకేం కావాలన్నా తీసుకువెళ్ళండి. పెయింటింగ్ ఘోరంగా ఉంది డాడీ. డాగ్స్ ఆ ఆట ఆడలేవు. ఇందుకు బదులు పాత 14 సైజ్ బూట్లు ఇస్తాను, తీసుకోండి. అయితే వదిలే పాపా, మీతో వ్యాపారం చేయవలసిన అవసరం నాకు లేదు. మిలీ, ఏంటి నువ్వు చేస్తోంది? దిగులు పడకండి డాడీ, అతను మళ్ళీ తిరిగొస్తాడు. ఆ అందమైన పెయింటింగ్ ని పైన తగిలిస్తే ఎంత బాగుంటుందో తెలుసా? ఏ సైజు బూట్స్ ఇస్తా అన్నారు మీరు? సోలార్ పవర్డ్ పిక్కల్ స్ట్రైట్నర్, ఓకే మ్యూజికల్ మిటన్ ప్లస్, ఓకే కంప్యూటరైజ్డ్ వాటర్ బఫింగ్ అపారటస్. ఓకే. పికిల్ స్ట్రైట్నర్ కి ఫోన్ లో ఆర్డర్ వచ్చింది. అది మన దగ్గర ఉందా? ఉంది, ఇదిగో ఇక్కడే. అది ఎక్కడికి పోయింది? డెన్నిస్, నా తప్పేం లేదు, నేను లిస్ట్ చెక్ చేస్తున్నాను. ఇక్కడ ఏముందో చూసి చెప్పాల్సింది కూప్ పని. ఓ క్షణం ముందు ఇక్కడే ఉంది. చాలు. ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవడం, చాడీలు చెప్పడం ఇక ఆపండి. కానీ ఇంకొకసారి ఒక ఐటెం మిస్ అయిందని నాకు తెలిసిందంటే నీ పని ఊడిపోతుంది. ఏంటి? కానీ నేను మీ కొడుకుని. కూపుని పని నుంచి తీసేలేను. నష్టపరిహారం చెల్లించాలిగా. డెన్నిస్, ఎలక్ట్రానిక్ టోజామ్ కలెక్టర్ ఇక్కడ లేదేంటి? బ్యాటరీతో పనిచేసే ఇయర్వాక్స్ బౌలర్ కూడా ఇక్కడ లేదు. వావ్, శభాష్ మిల్లీ, ఇదంతా నువ్వెలా చేయగలిగావు? నేను కొత్త కొట్ట తెరవబోతున్నాను. ఆ ప్రదేశం పేరు చైనా. నన్ను నమ్మి వ్యాపారస్తులు ఎంతో మంది పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. పెరువియన్ హౌస్ ఆఫ్ స్వాప్ అన్న పేరు చాలా బాగుంది కదా డాడీ? చెప్పేదేదో కాస్త మెల్లగా చెప్తే బాగుంటుంది కదా మిల్లీ. అది కరెక్టే డాడీ. మీరు విశ్రాంతి తీసుకోండి. స్వాపింగ్ అన్నది యువకులు చేయాల్సిన వ్యాపారం. ఇదంతా నేను చూసుకుంటున్నాను కాబట్టి మీరు రిటైర్ అయిపోవచ్చు. త్వరగా దాన్ని ప్లే చేయి. ఈ యంత్రాలను తీసుకువెళ్ళడానికి వేరే కారణం ఉంటుందని నాకు అనిపిస్తోంది. కానీ వాటితో ఏం చేయబోతోంది? ఆ టవర్ మీద మనం బద్దలు కొట్టిన యంత్రాన్ని మళ్ళీ తయారు చేయాలనుకుంటోందేమో. నేను వెళ్ళి కనిపెడతాను. కానీ ఈ సెక్యూరిటీ టీవీలో మీ ఇష్టం వచ్చినట్టు డివిడీలు వేసి చూడడం చాలా పెద్ద తప్పు. కూప్ ఎక్కడ? ఇంకా 30 సెకండ్ల బ్రేక్ టైం కాలేదే. వాడు బాత్రూమ్కి వెళ్ళాడు. త్వరగా వస్తే మంచిది, ఎందుకంటే బామ్మ తయారు చేసిన హాట్ సాస్ ని ఎక్కువగా తాగేశాను. నేను అర్జెంట్ గా బాత్రూమ్ కి వెళ్ళాలి. క్యాట్! నువ్వు వెంటనే బయటకు వస్తావా లేదా? నాకు చాలా అర్జెంటు. మీ మాటలు వాడికి వినిపించావు, ఎందుకంటే వాడు బాత్రూమ్కి వెళ్ళినప్పుడు చెవులు మూసుకుంటాడు. అవును. ఓ నిజంగానా? అలా చేస్తాడా? నా ఒక్కడికే అలవాటు ఉందనుకున్నాను. మళ్ళీ మొదలైంది. వెనక్కి వెళ్ళు క్యాట్. నా దగ్గర టోజామ్ కలెక్టర్ ఉంది, దాన్ని నీ మీద ఉపయోగిస్తాను. ఇదిగో ఇలా చూడు, అన్ని విరిగిపోయాయి. ఇక కూప్ గడ్డం నెరిసిపోయేంత వరకు నా కింద పనిచేయాల్సిందే.
వాటిని విరిపానని నింద నీ మీద వేసుకున్నందుకు చాలా థ్యాంక్స్. నన్ను నువ్వు కాపాడావు. ఫ్రెండ్స్ ఉన్నది అందుకే కదా. ఓ పెయింటింగ్, ఇది నాకు ఎంతగానో నచ్చింది. ఓ నిజంగానా? అయితే నువ్వు దాన్ని తీసుకో, దానికి బదులు మా కూపునిచ్చేయి. కానీ ఓకే ఓకే, నగలు బంగారం ఇస్తాను, కానీ అంతకంటే ఇంకేం అడగకూడదు. మన డీల్ పూర్తయినట్టే. ఆ పనికిరానివన్నీ వదిలేసి నేను ఈ పెయింటింగ్ తీసుకెళ్తున్నాను. నా దృష్టిలో నువ్వు ఆ పెయింటింగ్ కన్నా ఎంతో విలువైన వాడివి కూప్. చాలా థ్యాంక్స్ డాడీ, కానీ ఆ పెయింట్ నిజంగానే ఎంతో బ్రహ్మాండంగా ఉంది. మీ పని అయిపోయింది డాడీ. మీరు ఉచితంగా ఇచ్చింది మీ రిటైర్మెంట్ సొమ్ము. ఓకే ఓకే, అయితే నేను మారుస్తూనే ఉండాలనుకుంటాను. మంచిది. మీకు మీ తెలివి